హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో చాలా బాగుంటుంది. చాలా ప్రసిద్ధి కాంచిన మోపుదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా చాలా బాగుంటుంది. అదే విధంగా రేపల్లి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటో సౌకర్యాలు, పల్లె వెలుగు బస్సులు, బైకులు, కార్లు సౌకర్యం కూడా ఉంది. అదే విధముగా టెంపుల్కి ఎదురుగా షాపులు ఉన్నాయి. చిన్న చిన్న షాపులు అనేవి ఉన్నాయి. పాలు, అరటి పండ్లు, దేవాలయానికి సంబంధించినవి అన్నీ ఇక్కడ విశిష్టతగా అమ్ముతారు. లోపలికి వెళదాము పదండి. అదే విధముగా టికెట్ అనేది తీసుకోవాలి. మచిలీపట్నం నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ లోపల టికెట్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఉచిత దర్శనం కూడా ఉంది. గర్భగుడిలో ఏడాదికి ఒకసారి దేవాలయం లోపల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అంతుబట్టని వింతగా నాగుపాము అనేది వచ్చింది. అక్కడ వచ్చినాక పిల్లలకి, పెద్దవాళ్ళకి ఆరోగ్యం అనేది కుదుట పడిద్ది. ఆ పోక అనేది ఉంది. అదే విధంగా దేవాలయం లోపల పాలాభిషేకం చేసుకోవచ్చు. సరేననేసి లోపల ముడుపు కట్టుకోవడానికి సౌకర్యంగా మనం మొక్కుకున్న కోరికలు కూడా కోరిన కోరికలు తీర్చే సుబ్రహ్మణ్య దేవాలయము. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ప్రసాదాలు, భోజన సౌకర్యాలు, అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అదే విధముగా ఇక్కడ విశిష్టతగా చెవులు కుట్టియటం, పిల్లలకి అన్నప్రసన్న, అక్షరాభ్యాసం, పొంగళ్ళు కూడా చక్కగా షెడ్లు ఉన్నాయి, రూములు ఉన్నాయి, సౌకర్యంగా ఉంది. ఇంకా అదే విధముగా లడ్లు, ప్రసాదాలు అనేది తీసుకోవచ్చు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కర్పూరం, ఊదికడ్డీలు, అగరవత్తులు, పసుపు కుంకుమలు, కొబ్బరికాయ, ఇదే విధంగా క్యూలో వచ్చేసి చక్కగా భక్తులందరూ నియమనిష్టలతో సుబ్రహ్మణ్య స్వామిని ఇదే విధముగా నిండుగా చక్కగా కోరిన కోరికలు తీర్చే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఇక్కడ గన్నవరం నుంచి విమాన సౌకర్యం కూడా ఉంది. ఈ గుడికి రావడానికి పల్లె వెలుగు బస్సులు కూడా ఉన్నాయి. ఇంకా సరేననేసి మేమందరం ఫ్యామిలీతో వచ్చాము ఫ్రెండ్స్. పిల్లలకి కొనుక్కోవడానికి బొమ్మలు, ఆట వస్తువులు, బ్యాంగిల్స్ అలాంటివి దొరుకుతాయి. బయట మనం కొనుక్కోవచ్చు. లోపల ఈ కార్యక్రమాలన్నీ అయినాక చుట్టుపక్కల భక్తులు అనేది చాలా మంచిగా సుబ్రహ్మణ్య క్షేత్ర దేవాలయానికి మోపుదేవి వస్తున్నారు. అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఫ్రెండ్స్, రోజు ఉంటుంది. ఇంకా అదే విధముగా పల్లె వెలుగు బస్సులు కూడా ఉంటాయి. దూరాభారం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సౌకర్యంగా ఉండి చుట్టుపక్కల ఊర్లన్నీ చూసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఇక్కడ అన్నదాన డొనేషన్ కూడా మనం 500 కాడి నుంచి మనకు తోచినంత ఇచ్చి రాయించుకోవచ్చు. ఇక్కడ పట్టుబట్టలు కూడా, పట్టు చీరలు కూడా అమ్ముతున్నారు. మనం నచ్చితే కొనుక్కొని బాగా తీసుకోవచ్చు. ఇంకా అదే విధముగా జాకెట్ ముక్కల కాడి నుంచి ఇదే విధముగా ముడుపు అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది. ముడుపు కట్టుకుంటే మనసులో అనుకున్న కోరికలన్నీ నెరవేర్చే సుబ్రహ్మణ్య స్వామి. ముడుపు అనేది మనసులో అనుకొని కట్టుకోవాలి. ఇంకా అదే విధంగా పొంగళ్ళు, కొబ్బరికాయ, పాలు, అభిషేకాలు అనంతరం ఇక్కడ మెనూ అనేది ఉంది. చూసుకొని 1-2 సార్లు ఈ విధంగా
చూడండి, మెనూ చూసుకొని ఇవి బయటికి వెళ్ళటానికి, పూజ అనంతరం బయటకి వెళ్ళటానికి దారి ఇలా వెళ్ళాలి. బయటికి వచ్చినాక ఫ్రెండ్స్ చూడండి, చూడటానికి చిన్న చిన్న షాపులైన బొమ్మలు, పిల్లలు కొనుక్కోవడానికి బొమ్మలు ఉన్నాయి, బట్టల షాపులు కూడా ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి మామిడికాయలు, జామ పండ్లు, కొబ్బరి నీళ్ళు అలాంటివి కూడా దొరుకుతున్నాయి. మెయిన్ రోడ్డు మీదే, రోడ్డుకి దగ్గరలోనే ఉంది. లోపల చూస్తే ఫ్రెండ్స్ 65 అడుగుల రాగి చెట్టు ఉంది. దాని పక్కనే ఆనుకొని అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఇక్కడ స్టాండ్లో నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత అనంతరం బయటికి వచ్చినాక చిన్న చిన్న షాపుల్లో మనం బ్యాంగిల్స్, పిల్లల ఆడబొమ్మలు అవి కొనుక్కున్నాక 2 అడుగులు ముందుకు వెళ్తే పల్లె వెలుగు బస్సులు స్టాపు వచ్చింది. వచ్చినాక ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా బస్ స్టాండింగ్ 2 అడుగులు వేస్తే వచ్చేసిద్ది. ఇక్కడ కుల్ఫీ ఐస్ అనేది ఉంది. చల్ల చల్లగా మేము అంతా చల్లగా ఐస్ అనేది తీసుకొని తిన్నాము. బాదం పాల ఐసు, ఆరెంజ్ ఐసు, కుల్ఫీ ఐసులు ఉన్నాయి. ఇంకా ఐసులు తిన్నాక ఫ్రెండ్స్ వచ్చి రాకతలికే పల్లె వెలుగు బస్సుకు వచ్చింది. ఆ బస్సులో నుంచి మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా చుట్టుపక్కల మాత్రం ఇక్కడ చూడటానికి ప్రశాంతమైన చల్లటి వాతావరణం ఉంది. ఎటు చూసినా ఇదే విధముగా మోపిదేవి ఆలయం కృష్ణా జిల్లాలో రేపల నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు అనేది చిన్నలు పెద్దలు అందరూ వచ్చేసి ఇక్కడ చాలా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఈ విధముగా కోరిన కోరికలు తీర్చే ఇంకా నాగుల చవితి రోజు విశిష్టతగా ఇక్కడ సుబ్రహ్మణ్య క్షేత్రంలో నాగుల చవితి రోజు బాగా భారీ ఎత్తున ఈ విధముగా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరికి పూజలు అనేది చాలా భక్తి శ్రద్ధలతో కార్తీకేయుడికి ఈ విధముగా విశిష్టతగా పూజలు చేస్తారు. లోపల నాగుల చవితి రోజు చాలా భారీ ఎత్తున బాగుంటుంది ఫ్రెండ్స్. భక్తులకు కొంగు బంగారం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం, మోపిదేవి ఆలయం. ఇంకా సరేననేసి ఇంకా ముందుకు వెళుతుంటే ఈ చుట్టుపక్కల ముందుకు వెళ్ళి మనము బస్సులో కూర్చొని కానీ కారులో వెళుతుంటే ప్రశాంతమైన వాతావరణంలో ఈ విధముగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి చుట్టుపక్కల చూడటానికి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచ్.